హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తల్లికి వందనంకి సంబంధించి నిన్నటి రోజున అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక జీవోనైతే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆ జీవోలో ఏంటంటే విద్యార్థికి ఎలాంటి అర్హతలు ఉండాలి, అలానే తల్లికి ఎటువంటి డాక్యుమెంట్స్ లింక్ అయి ఉండాలి అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఆ జీవోలో అయితే ప్రకటించడం జరిగిందండి. సో ఆ జీవోలో ఉన్న విషయాలనైతే నేను ఇప్పుడు మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా తెలియజేయబోతున్నాను. సో కంపల్సరీగా అవి పాటిస్తేనే మీకు తల్లికి వందనం అనేది మీ బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవ్వడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా తల్లికి వందనంకి సంబంధించి డేట్ అనేది చేంజ్ కావడం జరిగిందండి. సో అకౌంట్లో డబ్బులు అనేవి నిన్నటి రోజున తల్లుల ఖాతాలో పడాల్సి ఉండింది. కాకపోతే పడలేదు. అవి మళ్ళీ ఎప్పుడు పడతాయి అనేది కూడా డేట్ రావడం జరిగింది. సో నేను అది కూడా చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే. అలానే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మాకు కూడా కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మీరు ముందుగా స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఇదేనండి రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున అయితే గైడ్లైన్స్ రిలీజ్ అని చెప్పి ఒక జీవోనైతే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జీవోలో మనకి ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం, సో ముందుగా చూసుకున్నట్లయితే నేను కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడేంటంటే తల్లికి వందనం అమౌంట్ నుంచి 2000 అనేది రాష్ట్ర ప్రభుత్వం కట్ చేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఇప్పటి వరకు ప్రజలందరిలో 15,000 అనేది జమ అవుతుందనైతే ఒక అవగాహన అనేది ఉండింది. కాకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చండి. 2000 అనేది కట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు తల్లుల ఖాతాల్లో ప్రతి విద్యార్థికి 13,000 అనేది జమ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఎందుకు కట్ చేశారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే, సో ఏవైతే స్కూల్స్, కాలేజెస్ ఉంటాయో సో వాటికి మెయింటెనెన్స్ ఖర్చుల కోసమైతే ఈ 2000 అనేది కట్ చేశామనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేయడం జరిగిందండి. సో ఈ 2000 అనేది మీ జిల్లా కలెక్టర్ల దగ్గరికే వెళ్తుందని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. సో మీ పాఠశాలలో ఏమైనా సరే మరుగుదొడ్లు గానీ, పరిసరాల్లో గానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే అంటే పరిశుభ్రత కోసం ఈ డబ్బులననేవి తీసుకోవడం జరిగిందనైతే తెలియజేయడం జరిగింది. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే డేటా కలెక్షన్ అనేది ఏ విధంగా చెక్ చేస్తారు? అంటే స్టూడెంట్‌కి ఏ విధంగా చెక్ చేస్తారు? అలానే మదర్‌కి ఏ విధంగా ఈ డేటా కలెక్షన్ అనేది చెక్ చేస్తారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే, సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఉండాలనే విషయానికి గనక వచ్చినట్లయితే, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేమ్, ఆధార్ నంబర్, జెండర్, క్యాస్ట్, సబ్ క్యాస్టు, డేట్ ఆఫ్ బర్తు, క్లాసు, స్కూలు, అలానే అటెండెన్స్ ప్రోగ్రెస్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలానే మదర్‌ది ఏ విధంగా కలెక్షన్ చేస్తారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే, సో ఇక్కడ 2 విషయాలనేవి జరుగుతాయండి. మదర్ గాని లేదా గార్డియన్ అంటే మదర్ లేని ప్లేస్‌లో వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారనే డీటెయిల్స్ కూడా ఉంటుంది. సో వాళ్ళ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్, అలానే ఏజు, అలానే రిలేషన్‌షిప్ ఏంటి విత్ స్టూడెంట్. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. సో ఈ విధంగా డేటా కలెక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అంటే చెక్ చేస్తారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు మదర్ అలానే స్టూడెంట్ డేటా బేస్ అనేది ఇచ్చుంటారు. సో ఆ డేటా కలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే వెరిఫైడ్ డిపార్ట్‌మెంట్‌కైతే ఈ కలెక్షన్ అనేది వెళ్తుందండి. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ సో ఈ విధంగా కొంతమంది అధికారులైతే ఉంటారు. సో వాళ్ళైతే పరిశీలించడం జరుగుతుందండి. సో ఇవి పరిశీలించిన తరువాత గవర్నమెంట్‌కనేది పంపియడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, అదే విధంగా ఇప్పుడు తల్లికి వందనం ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది? అర్హతలనేవి ఏ విధంగా ఉన్నాయి? సో, ఏ అర్హతలు ఉంటే మనం తల్లికి వందనం పథకానికి ఎలిజిబిలిటీ అవుతామనేది నేను చెప్తానండి. సో, నేనైతే తెలుగులో కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. సో, అదైతే చెప్తాను చూడండి. ఏపీలో తల్లికి వందనం పథకం అర్హతలు ఇవే అని అయితే ప్రభుత్వం జీవోలో అయితే ప్రకటించడం జరిగింది. సో, జీవోలో ఇంగ్లీష్‌లో ఉన్నాయండి. సో, నేను మీకు అర్థమయ్యేటట్లు తెలుగులో కన్వర్ట్ చేసి అయితే చెప్తున్నాను చూడండి. కుటుంబం ఆదాయం గ్రామాల్లో నెలకు 10,000 అలానే పట్టణాల్లో 12,000 లోపు ఉండాలి. విత్ రైస్ కార్డ్ అనేది ఉండాలి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. గ్రామాల్లో పనిచేసే వాళ్ళకి నెలకు 10,000 లోపు ఆదాయం అయితే ఉండాలి. అలానే పట్టణాల్లో పనిచేసే వాళ్ళకైతే 12,000 లోపు ఆదాయం అయితే ఉండాలి. సో, ఈ విధంగా అయితే ఆదాయం అనేది చూస్తున్నారు. అదే విధంగా రైస్ కార్డ్ ఉండాలి. సో, రైస్ కార్డ్ ఉంటేనే తల్లికి వందనం పథకానికైతే ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు. సో, ఒకవేళ మాకు పెళ్లయ్యి పిల్లలున్నారు. సో, ఇప్పుడు మేము తల్లికి వందనం అప్లై చేసుకోవడానికి రైస్ కార్డ్ లేదు. ఇప్పుడు మేమేం చేయాలనైతే చాలామంది అడుగుతున్నారండి. సో, రైస్ కార్డ్ ఆప్షన్ అనేది ఆల్రెడీ చేయించుకోమని సచివాలయం సిబ్బందుల దగ్గరైతే ఆప్షన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం అయితే. సో, అక్కడ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి రేషన్ కార్డ్ అనేది ఆల్రెడీ రావడం జరిగింది. సో, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి. రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది. సో, అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ అర్హత ఏ విధంగా ఉంది అనే విషయానికి గనక వచ్చినట్లయితే, తల్లికి వందనం లబ్ధిదారు ఇంట్లో 4 వీలర్స్ ఉండకూడదండి. సపోజ్ చూసుకున్నట్లయితే 4 చక్రాల కారు ఉండకూడదు.
అలానే టాక్సీ, ట్రాక్టర్, ఆటో సో ఇటువంటివి ఉండవచ్చండి. 4 చక్రాల వాహనాలు మాత్రం ఉండకూడదు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఫ్యామిలీకి 3 ఎకరాల లోపు మాగాని గాని, అలానే లేదా 10 ఎకరాల లోపు పొడి భూమి లేదా 2 కలిపి 10 ఎకరాల లోపే ఉండాలి. సో మీ వ్యవసాయ భూములు గాని, సో ఏవైనా స్థలాలు కానీ, సో ఎక్కువైతే ఉండకూడదండి. 10 ఎకరాలు మించకుండా ఉండినట్లయితే మీకు తల్లికి వందనం అనేది పడుతుంది. ఒకవేళ 10 ఎకరాల కంటే ఎక్కువ గనక ఉండినట్లయితే తల్లికి వందనం పథకానికైతే అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది. సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మున్సిపాలిటీ పరిధిలో అనగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్రాపర్టీ ఉండకూడదు. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, 1000 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఎటువంటి స్థలాలనేవి ఉండకూడదు. సో, ఇలా ఉంటేనే మీకు తల్లికి వందనం పథకానికి అర్హులుగా గుర్తించడం జరుగుతుంది. అదే విధంగా కరెంట్ బిల్ నెలకు 300 యూనిట్లు దాటకూడదు. 12 నెలల సగటు తీసుకోవడం జరుగుతుంది. సో, నెలకైతే 300 యూనిట్లనేది దాటకుండా చూసుకోవాలి. సో, నెలకనేది కూడా సగటనేవి తీసుకోవడం జరుగుతుందనైతే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, అంటే సంవత్సరానికి మొత్తం ఎంత యూనిట్లు కాలితే మీకు తల్లికి వందనం వస్తుందనేది ఇంకా అయితే క్లారిటీగా అయితే మెన్షన్ చేయలేదండి. సో, కాకపోతే 300 యూనిట్లు పెంచకుండా అయితే చూసుకోండి ప్రతి నెల అయితే. సో, ఈ విధంగా ఉంటేనే తల్లికి వందనం పథకానికి అర్హులుగా ఉంటారు. అలానే విద్యార్థుల హాజరు ఖచ్చితంగా 75% హాజరై ఉండాలి. సో, విద్యార్థి ప్రతిరోజు స్కూలుకి వెళ్ళే విద్యార్థి అయి ఉండాలి. సో, వాళ్ళకి 75% అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అలానే మీ కుటుంబంలో ఎవరు ప్రభుత్వ రిటైర్ పెన్షన్‌లు కానీ, ప్రభుత్వ ఉద్యోగి కానీ అయ్యి ఉండకూడదు. సో, ఎవరు ఇన్‌కమ్ టాక్స్ అనేవి కట్టుతూ ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండకూడదు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి అయ్యి రిటైర్మెంట్ తీసుకొని పెన్షన్ తీసుకుంటూ ఉన్నా సరే, ఈ పథకానికి అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది. సో, ఈ విధంగా అయితే తల్లికి వందనంకి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది అంటే అర్హతలనేవి ఈ విధంగా ఉన్నాయి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం ఏ ఏ పాఠశాలలకు పడతాయి? ఎటువంటి పాఠశాలలకు పడవు అనైతే చాలామంది డౌట్స్ అనేది అడుగుతున్నారండి. సో, ఏ ఏ పాఠశాలకు పడతాయి అనే విషయానికి గనక వచ్చినట్లయితే, సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తించబడిన ఏ పాఠశాలకైనా ఈ తల్లికి వందనం అనేది పడుతుంది. సో, మీరు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా గాని అవి గవర్నమెంట్ చేత గుర్తించబడి ఉండినట్లయితే మీకు తల్లికి వందనం అనేది ఖచ్చితంగా అయితే పడుతుందండి. సో, అదే విధంగా రెసిడెన్స్ కానీ, గురుకులాలు కానీ, నవోదయ పాఠశాలలో చదువుతున్నా సరే వాళ్ళకి తల్లికి వందనం అనేది పడుతుంది. కాకపోతే 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివే వాళ్ళకి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం కింద 13,000 అనేది రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 13,000 అనేది జమ చేయడం జరుగుతుంది. సో, ముఖ్యంగా వాళ్ళకి ఉండాల్సిన అర్హత ఏమిటంటే 75% అటెండెన్స్ అనేది కలిగి ఉండాలి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఏ ఏ స్కూల్‌కి పడతాయనేది. సో, అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లి యొక్క ఖాతాలకి, బ్యాంక్ అకౌంట్‌కి అలానే ఆధార్ కార్డ్‌కి ఎన్‌పీసీఎల్ అనేది లింక్ అయ్యి ఉండాలండి. సో, ఒకవేళ ఎన్‌పీసీఎల్ గనక లింక్ కాకుండా గనక ఉన్నట్లయితే మీకు తల్లికి వందనం అనేది పడే అవకాశం చాలా తక్కువ ఉంది. అలానే ఈకేవైసీ అనేది కూడా చేయించుకొని ఉండాలండి తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాలకైతే. సో, ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్‌కి అలానే బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేయించుకొని ఉండాలి. మొబైల్ నంబర్‌కి, ఆధార్ కార్డ్‌కి కూడా లింక్ చేయించుకొని ఉండాలి. ఎన్‌పీసీఎల్ అనేది ఖచ్చితంగా లింక్ చేయించుకొని ఉండాలండి. సో, ఎవరికైనా లింక్ అయ్యుందో లేదా తెలియకపోతే మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి లింక్ చేయించుకోనండి. లేదా ఏవైనా సేవా పోర్టల్ అంటే మీ సేవా కేంద్రాల్లో కూడా మీరు ఈ విధంగా లింక్ అనేది చేయించుకోవచ్చు. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అదే విధంగా తల్లికి వందనం నగదు ఎప్పుడు జమ అవుతుంది అనే విషయానికి గనక వచ్చినట్లయితే, సో, నిన్నటి రోజునైతే 58,00,000 మందికి నగదనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సీఎం చంద్రబాబు నాయుడు గారైతే. సో, ఈ రోజు నుంచి మీకు బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలైతే ఉన్నాయండి. సో, 100% ఈ రోజు నుంచి జులై 5 వరకు మీ బ్యాంక్ ఖాతాల్లో ఈ తల్లికి వందనం డబ్బులనేవి జమ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈరోజు ఈవినింగ్ కల్లా కొంత 90% జమ అవుతాయనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేయడం జరిగిందండి. సో, ఇది ఈరోజే వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇదేనండి లేటెస్ట్ అప్డేట్ అయితే. సో, ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవోలో ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది నేను మీకు చెప్పాను వన్ బై వన్ అయితే. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. సో, ఈ వీడియో ఎప్పటివరకు చూసి లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో, మీరు లైక్ చేయడం ద్వారా మాకు కూడా కొంచెం మోటివేషన్ అనేది ఉంటుంది. సో, మరికొన్ని వీడియోస్ చేయడానికైతే ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. సో, ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.